హౌస్ లోపల ఉన్నప్పుడు కళ్యాణ్, తనుజ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అది ప్రియ గారు చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు కళ్యాణ్, తనుజ మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కన కూర్చుంటుంది. శ్రీజకు కూడా ఇష్టం లేదు కళ్యాణ్, తనుజతో మాట్లాడడం. కళ్యాణ్, తనుజ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చూస్తే చాలు వీళ్ళిద్దరు కళ్యాణ్తో మాట్లాడే వాళ్ళు కాదు. అందుకే కళ్యాణ్, తనుజ వీళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళు కాదు. అందుకే ఇక్కడ తనుజ కళ్యాణ్ వచ్చి కూర్చున్నా కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు నాతో మాట్లాడితే మీ అక్క వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ నీతో మాట్లాడరు, ఏదో ఒక క్వశ్చన్స్ వేస్తారు అనేసి చెప్తుంది తనుజ. కళ్యాణ్ అలా ఏం లేదు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, ఎందుకు పక్కన వచ్చి కూర్చున్నావు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అనేసి అడుగుతుంటాడు. వీళ్ళిద్దరూ డీప్ డిస్కషన్ చేస్తుంటే మధ్యలో రామ్ అయితే వస్తాడు. ఎందుకు వచ్చాడో తెలీదు, ఎందుకు వెళ్తాడో తెలీదు. వస్తాడు, కూర్చుంటాడు, కొద్దిసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉన్నారని కూడా అర్థం చేసుకోడు. బిగ్ బాస్ హౌస్లో రాము గారిని చూసినంత కాలం నాకైతే బ్రహ్మానందం గారిని చూసినట్టే అనిపించింది. ఒకసారి వీకెండ్లో నాగార్జున సార్ రాముది వీడియో వేసి చూపించాడు కదా, అందరి మధ్యలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు అనేసి. ఆ వీడియో చూసినప్పుడు నాకు సేమ్ బ్రహ్మానందమే అనిపించింది. చాలా కామెడీగా చేశాడు రాము. ఇంకొన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండింటే బాగుండే అనిపించింది నాకైతే. అంత త్వరగా వెళ్ళడం నాకు చాలా బాధ అనిపించింది తను వెళ్తుంటే. ఇంకా మన వీడియో విషయానికి వస్తే కళ్యాణ్ తనుజతో మాట్లాడితే ఎందుకు ప్రియ గారికి ఇంకా శ్రీజ గారికి ఎందుకు అంత కోపం నాకైతే అర్థం కావట్లేదు. శ్రీజ, ప్రియ ఎలాగైతే ఫ్రెండ్స్ అయ్యారో కళ్యాణ్కి తనుజ కూడా అలాగే ఫ్రెండ్ అయ్యింది కదా. కళ్యాణ్కు వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ ఉండాలా, ఇంకెవరు ఫ్రెండ్స్ ఉండకూడదా? వీళ్ళిద్దరు కళ్యాణ్ని చాలా కమెంట్ చేస్తున్నారు అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళాకనే తనుజతో మంచి జెన్యున్ బాండింగ్ అయితే ఏర్పడింది కళ్యాణ్కి. వాళ్ళిద్దరిగిన టాప్ 5లో ఉండింటే కళ్యాణ్ కన్ఫామ్గా విన్నర్ కాకపోయేవాడని నేనైతే అనుకుంటున్నా. మీరేమంటారు? నా ఒపీనియన్ కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.